చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సాక్షి వక్రాక్షి నీచపు రాతలు, గాలి రాతలు ఎలా ఉంటాయో ఈ వార్త చెబుతుంది. మా గురుగారు సీనియర్ జర్నలిస్ట్, సాక్షి ఎడిటర్, ఆయనకి ఏకలవ్య శిష్యుడు నేను. ఆయన ఉండి కూడా ఇంత విషపు రాతలు రాపిస్తున్నాడంటే ఆయన ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. రేపు పొరపాటున ఆ సాక్షి మూసేస్తే మాజీ గురుగారి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది, ఏమైపోతాడనని. బయట ఎక్కడ ఎవరో ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు ఆయనకి. అంతలా దేవదారిపై విషప్రాతలు రాపిస్తున్నాడు. ఒకే వ్యక్తి చనిపోతే 2 రాష్ట్రాల్లో వార్తలు ఎలా రాశారో ఒకసారి చూద్దాం. నాగార్జున సాగర్లో అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక రకంగా రాశారు వార్త, అదే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి వేరే రకంగా రాశారు. అంటే పేటీఎం కూలీల్ని సంతృప్తిపరచడానికి రాస్తున్నాడా, లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద విషం చిమ్ముతూ తెలుగుదేశం పార్టీ మీద విషం కక్కుతూ వార్త రాశారా అన్నది ఒకసారి పరిశీలిద్దాం. అసలు ఆ వార్త ఏంటో చూద్దాం ముందు. సాక్షి తెలంగాణ ఎడిషన్. సాగర్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య, భూ వివాదాల కారణంగా అంతమొందించిన అల్లుడు. నాగార్జున సాగర్లోని హిల్ కాలనీలో బుధవారం కిడ్నాప్ అయిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భూమి పంచాయతీ కారణంతో సొంత అల్లుడే అంతమొందించాడు. వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేమల గ్రామానికి చెందిన పండ్ల హరిశ్చంద్ర, బెజవాడ బ్రహ్మం సొంత మామ అల్లుళ్ళు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 16న భూమి పంచాయతీ విషయంలో వీరిద్దరూ గొడవ పడ్డారు. విషయం తెలుసుకున్న బ్రహ్మం అన్న చిన్నమ్మ కొడుకు బెజవాడ రమేష్, అక్కలు పండ్ల మంగమ్మ, పోతమండల పద్మ గొడవ పడొద్దని ఇరువురిని వారించారు. దీంతో కోపోద్రిక్తుడైన హరిశ్చంద్ర గొడ్డలితో రమేష్, మంగమ్మ, బ్రహ్మం, పద్మపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోమాలో ఉన్నాడు. ఈ ఘటనతో కక్ష పెంచుకున్న బ్రహ్మం తన మామ హరిశ్చంద్రను ఎలాగైనా ముట్టబెట్టాలని నిర్ణయించుకుని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హరిశ్చంద్ర తన సొంతూరిలో వ్యవసాయం వదిలిపెట్టి నల్గొండ జిల్లా కనగల్లో తమ బంధువుల వద్ద తలదాచుకుంటున్నాడు. ఈ నెల 2వ తేదీన స్వగ్రామంలో పెన్షన్ తీసుకునేందుకు హరిశ్చంద్ర కనగల్ నుంచి బయలుదేరి నాగార్జున సాగర్లోని హిల్ కాలనీకి వచ్చాడు. హరిశ్చంద్ర వద్ద సెల్ ఫోన్ లేకపోవడంతో హిల్ కాలనీలోని సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఓ మహిళను ఫోన్ అడిగి పశువేమల గ్రామంలోని తన బంధువుకు ఫోన్ చేసి పెన్షన్లు ఇస్తున్నారో లేదో సచివాలయంలో కనుక్కోవాలని కోరాడు. ఆ బంధువు సచివాలయంలో సమాచారం సేకరించడంతో హరిశ్చంద్ర హిల్ కాలనీలో ఉన్నాడని బ్రహ్మంకు తెలిసింది. దీంతో బ్రహ్మం తన బంధువులతో కలిసి కారులో హిల్ కాలనీకి వచ్చి హరిశ్చంద్రను కిడ్నాప్ చేశాడు. కొద్దిసేపటి తర్వాత హరిశ్చంద్ర బంధువు పెన్షన్లు ఇస్తున్నారని సమాచారం ఇచ్చేందుకు మహిళ ఫోన్కు ఫోన్ చేయగా ఇప్పుడే కొంతమంది వ్యక్తులు వచ్చి హరిశ్చంద్రను బలవంతంగా కారులో ఎక్కించుకొని మాచర్ల వైపు తీసుకెళ్లారని సదరు మహిళ చెప్పింది. బుధవారం రాత్రి నాగార్జున సాగర్ పోలీసులు పశువేమల గ్రామానికి వెళ్ళి బ్రహ్మం బంధువులను 4గురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిని పోలీసులు విచారించగా హరిశ్చంద్రను పశువేమల గ్రామంలోనే ఆయన పొలంలో హత్య చేసినట్లు గురువారం రాత్రి ఒప్పుకున్నారు. దీంతో శుక్రవారం నాగార్జున సాగర్ పోలీసులు పశువేమల గ్రామానికి వెళ్ళి హరిశ్చంద్ర మృతదేహాన్ని సాగర్లోని కమలా నెహ్రూ ఆసుపత్రి మార్చికి తరలించారు. ఇక్కడ హరిశ్చంద్ర బ్రహ్మం సొంత బంధువులు, మామ అల్లుళ్ళు. పొలం దగ్గర తగాదా, వారి ఇంటి సమస్య. హరిశ్చంద్ర ముందు బ్రహ్మం సోదరుణ్ణి కొడితే ఆయన కోమాలో ఉన్నాడు. ఆ కోపంతో బ్రహ్మం హరిశ్చంద్రని కిడ్నాప్ చేసి హరిశ్చంద్ర పొలంలోనే అంతమొందించి ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇది సాక్షి పేపరు తెలంగాణ ఎడిషన్లో రాసిన ఆర్టికల్. ఇక్కడ వరకు బాగుంది, జరిగిందే రాశారు. ఇదే వార్తని వక్రీకరిస్తూ వక్రాక్షి సాక్షి ఆంధ్ర ఎడిషన్లో ఏం రాసిందో చూడండి. వాళ్ళ సిగ్గుమాలిన రాతలు ఎలా ఉంటాయో చూడండి. పెన్షన్ కోసం వస్తే పాశవికంగా హరిశ్చంద్ర అనే వ్యక్తి పెన్షన్ కోసం తన ఊరు వస్తే పాశవికంగా చంపేశారంట. పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్న ప్రాణం తీశారు. పల్నాడు జిల్లా పశువేమలలో తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత హరిశ్చంద్ర మృతదేహం లభ్యం. గొంతు కోసి ముఖంపై యాసిడ్ పోసిన దుండగులు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. టీడీపీ గుండాల ఘోరం అంట. ఎంత సిగ్గు లేకుండా రాస్తున్నారు చూడండి వార్తలు వీళ్ళు. తన పొలంలోనే వైఎస్ఆర్సీపీ నేత
హరిశ్చంద్ర మృతదేహం లభ్యం. ఇదే హరిశ్చంద్ర ఇప్పుడంటే చనిపోయాడు, మనం మాట్లాడలేం అతని గురించి. గతంలో తన అల్లుడిని దారుణంగా కొడితే ఆ అల్లుడు హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. ఆ రోజు వార్త రాయలా, మా వైఎస్ఆర్సీపీ నాయకుడు హరిశ్చంద్ర చెప్పి రాయలా. ఇవాళ సిగ్గు వదిలేసి దిగజారిపోయి రాసిన వార్త ఇది. మామ అల్లుడు కొట్టుకుని చచ్చిపోతే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? వర్దెల్లి మురళీ గారు ఆలోచించి రాయాలి కదా వార్త. 2 వార్తలు రాపించింది మీరే, దీనికి బాధ్యులు కూడా మీరే. ప్రాణభయంతో పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ సామాజిక పెన్షన్ కోసం సొంత గ్రామానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకుడిని కిడ్నాప్ చేసిన టీడీపీ గుండాలు. అల్లుడు చంపితే మామని టీడీపీ గుండాలా? ఆయన దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పసువేల గ్రామంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పసువేమలకు చెందిన పండ్ల హరిశ్చంద్ర వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక నాయకుడు. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలక నాయకుడు అంట, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుచరుడంట. ఈయన హత్య చేసిన బ్రహ్మం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రియ శిష్యుడే, జగన్మోహన్ రెడ్డికి అభిమానే. అంటే చంపింది కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. వాళ్ళు చంపుకొని తెలుగుదేశం పార్టీ మీద పడి ఆడవటానికి సాక్షి యాజమాన్యానికి బుద్ధి లేకపోయినా ఎడిటర్ గారి కన్నా ఉండాలి కదా రాయడానికి. నిస్సిగ్గుగా సిగ్గులేని రాతలు రాయడానికి వర్దెల్లి మురళి గారు మీకన్నా ఉండాలి కదా. మీ జ్ఞానం ఏమైపోయింది? మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర లక్ష్యంగా టీడీపీ నాయకులు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో హరిశ్చంద్ర కుటుంబం గ్రామం వదిలి తెలంగాణలోని నల్గొండ జిల్లా కనగల గ్రామంలో తలదాచుకుంది. హరిశ్చంద్ర సామాజిక పెన్షన్ డబ్బుల కోసం ప్రతి నెల గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం పెన్షన్ కోసం వచ్చిన హరిశ్చంద్రను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన నల్లగొండ జిల్లా విజయపురి టౌన్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున హరిశ్చంద్ర మృతదేహాన్ని పసువేమలలోని ఆయన పొలంలోనే గుర్తించారు. హరిశ్చంద్రను మొదట కర్రలతో కొట్టి గొంతు కోసి చంపి ఉంటారని, ఆ తర్వాత ముఖం గుర్తుపట్టకుండా యాసిడ్ పోసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్ హిల్ కాలనీ ఆసుపత్రికి తరలించారు. ఈ గొంతు కొయ్యటం, కర్రలతో కొడటం, మొహం గుర్తుపట్టకుండా యాసిడ్ పోయటం, ఈ 3 కార్యక్రమాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన చేసే కార్యక్రమాలని ఆయన చంపించిన మృతదేహాలని అలాగే ఉంటాయి. ఇది కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతోనే ఆ బ్రహ్మం అనే అతను హరిశ్చంద్రను చంపాడు అని ప్రజలు అనుకుంటున్నారు. దాంట్లో కూడా ఎలాంటి అనుమానం లేదని కూడా అదే ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ బ్రహ్మం హరిశ్చంద్ర చంపినాడు, చనిపోయినాడు, ఇద్దరు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులే, జగన్మోహన్ రెడ్డి అభిమానులే. టీడీపీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. దీని మీద వర్దెల్లి మురళి గారు మీ మీద కేసు వేయబోతున్నారు, సిద్ధంగా ఉండండి. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి. టీడీపీ గుండాల చేతిలో హత్యకు గురైన హరిశ్చంద్ర కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం పరామర్శించారు. దొంగే దొంగ దొంగ నడిచినట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య చేపించి వెనక ఉండి కథ నడిపించి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించాడంటే వెళ్ళి మళ్ళీ చంపించి పరామర్శించడం చూసారా ఎట్లా ఉందో పని. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారంట. మా వాళ్ళు మీ ఆయన చంపేశారు, అయినా మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను, అవసరమైతే మిమ్మల్ని కూడా ఓకే అన్నాడంట. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేదో చంపక ముందు అండగా ఉండొచ్చు కదా, చంపించి అండగా ఉండడం ఏంటి? ఇదేమి రాజకీయం? ఇదేమి నీతి మాలిన రాజకీయం? ప్రజలు అడగాలనుకుంటున్నారా? అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. అందుకే కదా మిమ్మల్ని ఓడిచ్చింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుటుంబానికి పోలీసులు తగిన రక్షణ కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోకపోవడంతో పక్క రాష్ట్రంలో తలదాచుకున్నా వెంటాడి చంపారని విలపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. నిజంగా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తే పోలీసులు సీరియస్ తీసుకుని వాళ్ళ మీద కేసు పెట్టి అసలు విషయం బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మీద ఉంది. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టి చేపించిన ఈ హత్య వెనక గల సీక్రెట్ని కూడా కనిపెట్టాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది. రామకృష్ణారెడ్డి పిలిపించండి, విచారించండి, ఆ బ్రహ్మను అరెస్ట్ చేయండి. హరిశ్చంద్ర అనే అతను ఎందుకు చనిపోయాడు, వాళ్ళ గొడవలు ఏంటో కూడా తేల్చాల్సిన బాధ్యత కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా
పరువు నష్టం దేవా వేసే అవకాశం ఉంది. వర్దెల మురళి గారు, మీరు ఇలా పిచ్చి రాతలు రాస్తూ ఉంటే రోజు మీ మీద బావాళ్ళు కేసులు పెడతారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు మీ మీద ప్రతిరోజు కేసు పెడుతుంటారు. ఒకే వార్తనే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అన్నీ వదిలేసి దిగజారిపోయి 2 రాష్ట్రాలు 2 రకాలుగా రాసినందుకు మీరు సమాధానం చెప్పాలి. మురళి గారు సమాధానం చెప్పి తీరాలి.